తిరిగి స్వాగతం. తెలంగాణలో ఆస్తులున్న ఏపీ నేతలు టార్గెట్గా మరో కుట్రకు తెరలేపారని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీ మారాలని లేకుంటే ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బెదిరిస్తున్నారని కూడా అన్నారు. ఒకవేళ వాళ్ల బెదిరింపులకు లొంగి ఎవరైనా సమస్యలు సృష్టించాలని చూస్తే సహించేది లేదని కూడా హెచ్చరించారు. తెలంగాణలో 10 ఎకరాలు ఉన్నటువంటి నాయకుణ్ణి, కాలేజీలు ఉన్న మరో నాయకుణ్ణి, అలాగే ఫంక్షన్ హాలు ఉన్న మరో నాయకుణ్ణి బెదిరిస్తున్నారు అని పరోక్ష హెచ్చరికలు చేస్తున్నారని జగన్, కేసీఆర్లను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు. మరోవైపు రాష్ట్రానికి బీజేపీ చేసినటువంటి నమ్మక ద్రోహానికి నిన్నటితో 5 ఏళ్లు పూర్తయ్యాయని, 5 కోట్ల మందిని నమ్మించి మోసం చేసినటువంటి బీజేపీ నమ్మక ద్రోహానికి వ్యతిరేకంగా 5వ నిరసన వార్షికోత్సవాలు జరపాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ అంశాలపైన చర్చలో పాల్గొంటున్నారు ఏఎస్ రామకృష్ణ గారు, టీడీపీ ఎమ్మెల్సీ గుంటూరు నుంచి మనకు లైవ్లో ఉన్నారు. ఇక విజయబాబు గారు, బీజేపీ పొలిటికల్ అడ్వైజర్ విజయవాడ నుంచి లైవ్లో అందుబాటులో ఉన్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు అనంతపురం నుంచి లైవ్లో ఉన్నారు. అలాగే రామచంద్రారెడ్డి గారు, ఏపీ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనకు స్టూడియోలో లైవ్లో ఉన్నారు. ముందుగా రామకృష్ణ గారితో మాట్లాడదాం. రామకృష్ణ గారు, ఏం జరుగుతోంది? తెలంగాణలో ఆస్తులున్నటువంటి నాయకుల్ని ఎవరు బెదిరిస్తున్నారు? ఏ పార్టీలోకి వెళ్ళమని అంటున్నారు? ఎక్కడ డైరెక్ట్గా మాట్లాడలేదు, కానీ తెలంగాణలో ఆస్తులున్న ఏపీ నేతలు టార్గెట్గా ఒక కుట్రకు తెరలేపారు ఇద్దరు వ్యక్తులు అంటున్నారు. ఎవరు వారు? ఎవరెవరిని టార్గెట్ చేశారు? అందరికీ నమస్కారం. ఇది చాలా స్పష్టంగా బహిరంగంగా కనపడేటటువంటి సత్యం. ఎందుకంటే ఇవాళ ఒక్కొక్కళ్ళుగా తెలుగుదేశం పార్టీ నుంచి ఎవరికైతే టికెట్లు రావో, ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి, వాళ్ళని మక్కువ చేసుకొని, వాళ్ళని బెదిరించి మీ ఆస్తులకు ప్రమాదం ఏర్పడుతుంది అని చెప్పని బెదిరించబట్టే ఇవాళ అవంతి శ్రీనివాస్ కానీ రాబోయేటటువంటి ఎవరైనా సరే ఇవాళ జగన్ పార్టీలోకి చేరటం జరుగుతూ ఉంది. ఏమిటి ఇవాళే 5 సంవత్సరాల తర్వాత తెలుగుదేశం పార్టీ అంటే వాళ్ళకి అసంతృప్తి వచ్చి, తెలుగుదేశం పార్టీ అంటే యవహ్యభావం వచ్చి, తెలుగుదేశం పార్టీ నాయకుడు అంటే అసంతృప్తి వచ్చిందా? ఈ 5 సంవత్సరాలు ఏం చేశారండి? ఎందుకని తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఏదైతే చెప్తున్నారో అసమర్థ పాలన అనండి, లేకపోతే తెలుగుదేశం పార్టీలో మాకు ఆదరణ లేదనండి, రకరకాల ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఒక రకమైనటువంటి విష ప్రచారం చేస్తున్నారు. ఎవరు ఒత్తిడికి లోనై ఇవన్నీ చేస్తున్నారో తెలియనంత అమాయకులు ప్రజలు కాదని చెప్పని నేను అనుకుంటా ఉన్నాను. చాలా స్పష్టంగా బయటపడతా ఉంది. అవంతి శ్రీనివాస్ రాత్రికి రాత్రి ధర్మ పోరాట దీక్షలో చంద్రబాబు నాయుడు గారిని పొగిడి అక్కడ ఉండి అక్కడ తచ్చాడి తెల్లారే ఎందుకని ఆయన మరి జగన్ పార్టీలో చేరాడు అని చెప్పారంటే దీనికి ప్రధానమైనటువంటి కారణం మనకు కనిపిస్తోంది. ఇవాళ కాదండి, ఇంతకు ముందు కూడా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఆ విధంగానే బెదిరించి ఆయన పార్టీలో చేర్చుకోవటం జరిగింది. ఇది చాలా స్పష్టంగా ప్రజలకు అవుతున్నటువంటి, కళ్ళకు అద్దం పడుతున్నటువంటి సత్యం. దీనికి వేరే మనం ఆలోచించాల్సినటువంటి అవసరం తెలంగాణలో అవసరం లేదు. ఎందుకంటే ఇవాళ జగన్ కి రవీంద్రబాబు, అవంతి శ్రీనివాస్ వీళ్ళిద్దరికే తెలంగాణలో ఆస్తులున్నాయా? నిజం చెప్పాలంటే లెక్కేస్తే ఆల్మోస్ట్ ఎంతమంది వస్తారో 80% ఉంటారేమో అన్ని పార్టీలకు సంబంధించి. మరి వాళ్ళందరినీ ఎందుకు బెదిరించట్లేదు? వాళ్ళందరూ ఎందుకు పార్టీ మారట్లేదు? కేవలం ఈ ఇద్దరికే ఉన్నాయా ఆస్తులు? ఎవరైతే అందరికీ ఆస్తులు ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎవరిని బెదిరిస్తే వీక్ మైండ్తో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, ఈజీగా అక్కడ ఉన్నటువంటి బాగా లోపాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పని ఐడెంటిఫై చేసి ఈజీగా ఇటు లాక్కోవడానికి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అని చెప్పని ముందు ఐడెంటిఫై చేసి వాళ్ళు ముందు లాక్కుంటున్నారు. వాళ్ళకి ఎవరైతే అవసరం ఉన్నారో వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని బెదిరించి ఇవాళ లాక్కోవడం జరుగుతూ ఉంది ఒక్కొక్కరిని. ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ దాట్. ఎవరైనా ఆస్తులు అంటే భయపడతారు కదా. ప్రధానమైనటువంటి ఇవాళ ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీ పోవటానికి ప్రధానమైనటువంటి ఆకర్షణ ఏంటంటే ఆస్తుల్ని వ్యాపారాల్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా? పెట్టడానికి అవకాశం ఉంది. వ్యాపారాలతో ఉండేటటువంటి వాళ్ళు ఉంటారు. ఆస్తులు అంటే బాగా ప్రేమ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. మా ఆస్తులు ఎక్కడ పోతాయో ఈ గోలంతా మాకెందుకు అని చెప్పని ఆ పార్టీలో చేరితే పోలా, రేపు ఇంకొకళ్ళు వస్తే ఆ పార్టీలో కూడా చేరతారు. ఈ ఆయారాములు గయారాములు ఎప్పుడు ప్రతి ఎన్నికల సందర్భంలో ఇవి ఉండేయే. అంటే వ్యాపారాల్లో ఏమైనా లొసుగులు ఉన్నాయా అన్నది నా ప్రశ్న. వీళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారాల్లో లొసుగులు ఉండి బెదిరిస్తున్నారా? రామకృష్ణ గారు, ఇప్పుడు ఈశ్వర్ గారు
వ్యాపారాల్లో లొసుగు లేకపోయినా వ్యాపారాల్లో లొసుగులు సృష్టించవచ్చు, ఓకే, ఇబ్బందులు సృష్టించవచ్చు. వ్యాపారాల్లో ఇబ్బందులు సృష్టించవచ్చు, స్థలంలో ఇబ్బందులు సృష్టించవచ్చు, రకరకాల కేసులు పెట్టొచ్చు. ప్రభుత్వం మన చేతిలో ఉంటే ఏ పనైనా చేయొచ్చండి, ఏ ఆటైనా ఆడొచ్చండి, ఏ కుట్రైనా పన్నొచ్చు. కాబట్టి ఎందుకంటే ఒక రకమైనటువంటి తలకాయ నొప్పి సృష్టించేటటువంటి పనులు చేయడానికి ఇవాళ అన్ని బాగున్నా కూడా ఏదో ఒకటి సృష్టించడం, ఇవాళ పర్ఫెక్షన్ గా ఏది ఉండటానికి అవకాశం లేదండి. ఏదో ఒకటి సృష్టించవచ్చు, ఏదో ఒక లోపం ఉండొచ్చు. ఆ లోపాన్ని చూపించి బెదిరించేటటువంటి అవకాశం ఉంది. ఇవాళ ఎవరైనా సరే సంస్థలు నడుపుకునేటటువంటి వాళ్ళు ఏ లోపం లేకుండా ఎవరు ఉండరండి, ఏదో ఒక లోపం ఉంటుందండి. లోపం ఉంటుంది కాబట్టి ఆ లోపాలు చూపించి బెదిరించేటటువంటి అవకాశం ఉంటుంది. ఇవాళ నేను ఒక సంస్థ నడుపుతున్నా, ఏదో ఒక లోపం, ఫ్యాకల్టీకి సంబంధించినటువంటి లోపమో, లేకపోతే రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి లోపమో, రికగ్నిషన్కి సంబంధించినటువంటి లోపమో, ఏదో ఒక లోపం లేకుండా ఏ సంస్థ, మీరు పెద్ద పెద్ద యూనివర్సిటీలు అనుకున్నటువంటి యూనివర్సిటీల్లో కూడా లోపాలు ఉంటాయి. లోపాలు లేనిది ఎక్కడండి? ప్రతి సంస్థలో లోపాలు ఉంటాయి. కాబట్టి ఇవాళ మీరు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇక్కడ సంస్థలు పెట్టింది, ఎక్కడ నడుపుతున్నారు? అద్దె కొంపలో నడుపుతున్నారు, అక్కడ ఫ్యాకల్టీ లేదు. మరి అది కూడా లోపమే కదా. ఇవాళ కేంద్ర ప్రభుత్వాన్ని ఏం చేయాలి? వాళ్ళు తాడేపల్లిగూడలో నడుపుతున్నారు. నాకు విద్యార్థులు ఫోన్ చేశారు, ఏమండి ఇక్కడ చదవలేకపోతున్నామండి, ఎవరు పాఠాలు సరిగ్గా చెప్పటం లేదండి, ఇక్కడ ఏదో ప్రైవేట్ కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజీలో ఈ నిట్ను పెట్టారండి, ఇది చాలా దారుణం అండి, ఏదైనా హెల్ప్ చేస్తారా, మాకు మంచి ఫ్యాకల్టీని మీరు అపాయింట్ చేసేటట్టు చూస్తారని చెప్పి వాళ్ళు నాకు ఫోన్ చేయడం జరిగింది. కాబట్టి జాతీయ సంస్థల పరిస్థితి ఈ విధంగా ఉంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఉదాహరణ అని చెప్పానంటే, లోపాలు ఉంటాయి. ఈ లోపాలు చూపించి బెదిరించడం అనేటటువంటిది ఇక్కడ సమస్య. రైట్. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి గారు, ఏంటి హైదరాబాద్ కేంద్రంగా, హైదరాబాద్ కేంద్రంగా ఇక్కడ ఆస్తులున్న వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళని బెదిరించి వైసీపీలోకి తీసుకుంటున్నారు, మీ పైన వస్తున్నటువంటి ఆరోపణ, వచ్చే వాళ్ళంతా వాళ్లే. ఇప్పుడు హైదరాబాద్లో వ్యాపారాలు, ఆస్తులు లేనిది ఎవరికండి? దాదాపుగా రాజకీయాల్లో ఉండి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులైన ప్రతి ఒక్కరికి కనీసం ఇళ్ళైనా ఉన్నాయి. వ్యాపారాలు, ఆస్తులు దాదాపు అందరికీ ఉన్నాయి. మీరు అన్నట్లుగా 80% అందరికీ ఉన్నాయి. కానీ వీళ్ళు ఎందుకు టీడీపీకి రాజీనామా చేస్తున్నారు, ఎందుకు వైసీపీలోకి చేరుతున్నారు అనే దానికి ప్రజల్లో తెలుగుదేశం పార్టీ పట్ల ఆదరణ తగ్గింది, చంద్రబాబు నాయుడు పట్ల విశ్వాసం తగ్గింది. ఆయన అనుభవజ్ఞులను ఓటేసిన వాళ్ళందరూ కూడా పొరపాటు పడ్డామనే అభిప్రాయంలో ఉన్నారు. ఈరోజు ఆయన మేనిఫెస్టోను చూసి ఓటేసిన వాళ్ళందరూ కూడా మేము భ్రమపడ్డాము, మోసపోయాము అనే ఒక అసంతృప్తిలో ఉన్నారు, ఒక కోపంలో ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేయాలి, ఒక అవకాశం రామకృష్ణ గారు అన్నది అనేసి భావిస్తాం. చంద్రబాబు ఇచ్చినటువంటి హామీలు నెరవేరలేదు, ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబు కారణం, ఇవన్నీ కూడా ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేసిన మరుసటి రోజు గుర్తొచ్చిందని అడుగుతున్నారు. నిజానికి అదే జరిగితే ఎప్పుడో మారుండాలి కదా. లేదండి, చంద్రబాబు నాయుడు గారు ముందు రోజు అవంతి శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు? ధర్మ పోరాట దీక్షకి వెళ్ళారు. అధికారంలో ఉంటే ఏమైనా చేయొచ్చండి. మరుసటి రోజు వచ్చి వైసీపీలో చేరారు. ప్రభుత్వం ఉద్దేశిస్తూ కాదండి, ముందు రోజు వెళ్ళారు కదా, ధర్మ పోరాట దీక్షకి వెళ్ళారు కదా. నిజానికి అవినీతి ఉందనుకున్నా, నిజానికి ఆయన చెప్పినటువంటి అవినీతి ఉందనుకున్నా, చెప్పనివ్వండి, ఎస్ అవినీతి ఉందనుకున్నా, ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణమైన, ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదని నిజంగా అనుకుని ఉన్నా, ఈ క్షణంలో ఆ క్షణం వరకు ఉండి ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది? అందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అవును, అదే అండి, ప్రభుత్వం చేతిలో ఉంటే ఏమైనా చేయొచ్చు అని ఇందాక పెద్దలు చెప్పారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఆంధ్రాలో ప్రభుత్వం ఉంది కదా, తెలుగుదేశం పార్టీ. ధైర్యం ఎలా చేస్తారు? ఇంకా ఎలక్షన్ కోడ్ దగ్గర వచ్చింది కాబట్టి ఇప్పుడు ధైర్యం చేస్తున్నారు బయటికి రావడానికి. లేదంటే ఈవెన్ సామాన్యుని కూడా మీరు మా పార్టీలోకి వస్తేనే మీకు పింఛన్ ఇస్తాము, మీకు వితంతు పింఛన్ ఇస్తామనే స్థాయికి దిగజారి, మీకు మరుగుదొడ్ల బిల్లులు ఇస్తామనే స్థాయికి దిగజారిన తెలుగుదేశం పార్టీ కేడరు కింద నుంచి పై వరకు కూడా ఏం తోక కత్తరిస్తానటువంటి నాయకుడు ఉన్న పార్టీ. సామాన్యులు, బీసీ కులస్తులు వాళ్ళ తమ కొంత ఇన్సెంటివ్ అడిగితే మీకు తోక కత్తరిస్తా అనేసి బెదిరిస్తున్న ముఖ్యమంత్రి ఉన్న పార్టీలో ఒక ఎమ్మెల్యే గాని, ఎంపీ గాని
వాళ్ళు చేస్తున్న వ్యాపారాల వల్లనో లేదంటే ఇంకో దాని వల్ల ఆంధ్రాలో ఎలక్షన్ కోడ్ రాకముందే బయటికి వెళ్తే మమ్మల్ని తొక్కేస్తాడు చంద్రబాబు నాయుడు, ఏమైనా చేయగలుగుతాడు, వైఎస్ఆర్ పార్టీ నుంచే 23 మంది ఎమ్మెల్యేని లాగేసి వాడు, బెదిరించగలిగిన వాడు, మమ్మల్ని తొక్కేస్తాడనే భయంతో ఇంతవరకు ఆగి ఉన్నారు. ఇంకా చూడండి, ఎలక్షన్ కోడ్ రానివ్వండి, మీకు ఏ 175 నియోజకవర్గాల్లోనూ కూడా వెల్లువలా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు వైకాపాలో చేరబోతా ఉన్నారు. ఎందుకంటే ఇది మీరు అణిచిపెట్టారంతే. అసంతృప్తి అనేది పూర్తిగా ఉంది. కింది స్థాయి బూత్ లెవెల్ నుంచి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద గాని ఆయన పార్టీ ఎమ్మెల్యేల మీద గాని అసంతృప్తి పూర్తిగా ఉంది. 175 నియోజకవర్గాల్లో కూడా ఎన్నికల కోడ్ వచ్చిన మరుసటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా వలసలు జరుగుతాయి. అంతేగాని తెలంగాణలో ఏదో వాళ్ళ రైట్స్ చేస్తారని కాదు. ఇక్కడ చంద్రబాబు నాయుడు నుంచి అణచివేయబడ్డ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వీళ్ళందరూ కూడా అవకాశం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారికి కూడా హైదరాబాద్ లో ఆస్తులు ఉన్నాయి. చంద్రబాబు మరి ఆయన పైన ఎటువంటి దాడులు జరిగాయి, ఐటీ దాడులు జరిగాయి, పోనీ ఏం జరిగాయని మీరు అంటా ఉన్నారు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన కూడా ఆయన హెరిటేజ్ సంస్థ ఉంది, ఆయనకు సంబంధించిన అనేక వ్యాపార సంస్థలు ఉన్నాయి, ఆస్తులు అందరికీ ఉన్నాయి. అంతే కదా, బెదిరింపులు చేస్తేనే జాయిన్ అవుతారంటే ఈ రోజు వైకాపాలో ఎవరైనా ఎందుకుంటారండి? తెలుగుదేశం పార్టీ బెదిరింపులకు అధికారం ఉంటే ఏదైనా చేసేస్తారని భయపడి 175 నియోజకవర్గాలు కూడా ఖాళీ అయి ఉండాలి కదా. అలా బెదిరింపులకు లొంగే రకం అయితే ఎవరు ఉండరు. వాళ్ళు విజ్ఞతతో వాళ్ళ ఆలోచన చేసి ఈ పార్టీని అయితే తాము నమ్మి ఆ పార్టీకి ప్రాతినిధ్యం వహించామో అందులో ప్రజలకు న్యాయం చేయలేకపోయామని అనుకున్న వాళ్ళు, లేదా తమ ఆశయాలకు అనుగుణంగా పార్టీ వ్యవహరించలేకపోయింది అనుకున్న వాళ్ళు పార్టీ మారడం అనేది సహజం. అంతేగాని దీనికి తెలంగాణలో బెదిరించడం వల్లే వీళ్ళు మారనేది కరెక్ట్ కాదు. బెదిరించడంలో మీపైన కూడా కొన్ని ఆరోపణలు వచ్చాయి, బీజేపీ పైన కొన్ని ఆరోపణలు వచ్చాయి. నిన్న మాట్లాడిన సమయంలో అయితే లేదు కానివ్వండి, జనరల్ గా హైదరాబాద్ లో ఆస్తులున్న వాళ్ళు, వ్యాపారాలు చేసే వాళ్ళని బెదిరించి వైసీపీలోకి పంపుతున్నారు, పార్టీ మారేలా చేస్తున్నారు అని అన్నారు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏం చెప్తారు? మొన్న రీసెంట్గా అనుకుంటా మీ డిబేట్లోనే ఒక మాట చెప్పా, చంద్రబాబు నాయుడు గారు రజ్జు సర్ప భ్రాంతితో బాధపడుతున్నారు అనేటువంటిది. అంటే తాడును చూసి పాము అనుకొని భయపడతా ఉన్నారు. తర్వాత ఏంటంటే యద్భావం తద్భావతి అని మనకు సేయింగ్ ఉంది. ఆయన ఇప్పుడు ఎవరో చెప్పారు, ఎంత అద్భుతంగా చెప్పారంటేనండి, చంద్రబాబు ప్లాన్ని పాప ఆయన తెలుసో తెలియకో ఓపెన్గా డిస్క్లోజ్ చేశారు. ఇవాళ నాయకులు అనేటువంటి వాళ్ళకి లోపాలు, పాపాలు, శాపాలు అన్నీ ఉంటాయని ఎంత అద్భుతంగా చెప్పారు. ఆ బలహీనతల్ని బేస్ చేసుకునే కాబోలు బహుశా 23 మంది ఎమ్మెల్యేలని బెదిరించారు, లొంగ తీసుకున్నారు, హాయిగా బుట్టలో వేసుకొని వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు అదేమవుతుందంటే రివర్స్ అవుతుంది. ఇదంతా కూడా మనం ఏ పనులు అయితే చేసుకుంటా వచ్చామో ఇవన్నీ వాళ్ళు రివర్స్ అవుతున్నాయి ఏంటా అనేటువంటి ఒక రజ్జు సర్ప భ్రాంతిలో ఆయన భయపడుతున్న పరిస్థితి చూడొచ్చు. ఇదేనమాట ఫార్ములా. అంటే మనబోటి వాళ్ళకి తెలుసు, కానీ వాళ్ళ సగటు ప్రజలకు కూడా వాళ్ళు డిస్క్లోజ్ చేశారు. 23 మంది ఎమ్మెల్యేలని ఏ రకంగా మేము లాక్కున్నామంటే వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ వ్యాపారాలని, వాళ్ళ వ్యవహారాలని వీటన్నిటినీ కూడా బ్లాక్మెయిల్ చేసి మెడ మీద కత్తి పెట్టి మా పార్టీలోకి తెచ్చుకున్నామన్న సత్యాన్ని ఇవాళ డిస్క్లోజ్ చేశారు. తర్వాత నిన్నటి వరకు ఒక పెద్ద పాట ఏంటంటే బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, జే అంటే జగన్ అని, పి అంటే పవన్ కళ్యాణ్ అని చెప్పని మాట్లాడారు. అది అయిపోయింది. తర్వాత వైసీపీ వాళ్ళని విమర్శించేటప్పుడు తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ అని చెప్పిన కాంగ్రెస్ అంటగారని అన్నారు. అది అయిపోయింది. ఇవాళ కొత్తగా కేసీఆర్ గారిని తీసుకొచ్చి ఇక్కడ యాడ్ చేసినటువంటి పరిస్థితి. అంటే కేసీఆర్ గారిదేమో తెలంగాణ అంతా వారి సంస్థానం అని, తెలుగుదేశం పార్టీ లేదా టీడీపీ వారి సంస్థానం ఆంధ్రప్రదేశ్ అని సంస్థానాల కింద వీటిని చూసుకొని పాలించుకొని ఎవరైనా ఇక్కడ ఏదైనా వేలు అడ్డం పెడితే మా సంస్థానంలోకి వచ్చారన్నంత దారుణంగా ప్రజాస్వామ్యాన్ని దిగజార్చేసి ఎస్టేట్ల కింద దీన్ని వ్యవహరిస్తున్నటువంటి తీరైతే పూర్తిగా ఇది గర్హనీయం. చంద్రబాబు నాయుడు గారి వైఖరి వాళ్ళ బట్టబయలైంది. గెలిచినటువంటి వారిలో లోపాలు ఉంటాయి. అంటే లోపాలు ఉన్నటువంటి వారిని మీరు హక్కున చేర్చుకొని
వాళ్ళతో లాలూచీలు పడి వాటాలు పంచుకొని వాటాల దగ్గర తేడాలు వచ్చినప్పుడు మాత్రమే ఇవాళ మీరు ఇవన్నీ డిస్క్లోజ్ చేస్తున్నారు. స్పష్టమైంది. రాజకీయం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాను, పెంచి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటాను, రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్నారు కదా, అందులో భాగంగానే ఇదంతా జరుగుతోందనేది ఆయన అనుమానం. ఇప్పుడు అవునండి, అదే అంట. ఇవన్నీ ఎందుకని? ఆయన చేసిన పనులే. ఇప్పుడు తెలంగాణ ఒక భావోద్వేగాలతో ఏర్పడినటువంటి రాష్ట్రం, దానికి కొంత వెసులుబాటు ఇవ్వాలి. ఇవ్వకుండా ఏం చేశారు ఈయన? మొన్నటిగా మొన్న ఏ కాంగ్రెస్ని అయితే తిట్టారో, ఏ సోనియాని దెయ్యం అన్నారో, ఏ రాహుల్ గాంధీని ఇంకా నేను ఉచ్చరించలేనటువంటి పదజాలాలతో ఆయన విమర్శించారో, వాళ్ళతో జతకట్టి తెలంగాణకు వచ్చి తగుదనమ్మా అని మళ్ళీ ఆ సెంటిమెంట్ రేపినటువంటి పరిస్థితి వచ్చి తిరిగింది ఈయన తిరిగినప్పుడు కేసీఆర్ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో తిరిగితే తప్పేంటండి? రైట్. అంటే సంస్థానాలు అనమాట. మా సంస్థానం ఇది, మా జమీందారీ వ్యవస్థ, మా జమీందారీ వ్యవస్థలోకి మీరు రాకూడదు. ఏమిటి ఈ ఫ్యూడల్ మనస్తత్వం? ఈ ఫ్యూడల్ మనస్తత్వానికి తర్వాత బెదిరించి 23 మందిలో ఎమ్మెల్యేలు లొంగ తీసుకున్నారనమాట. ఎంత నగ్న సత్యాలు అంటే ఇలాంటి నాయకులు, ఇలాంటి ప్రతినిధులు, ఇలాంటి పాలకులు మనకు అవసరమా? రైట్. రామచంద్రారెడ్డి గారు, నిన్న ముఖ్యమంత్రి కేసీఆర్ చంద్రబాబు చేసినటువంటి వ్యాఖ్యలు, కేసీఆర్ అలాగే జగన్ ఇద్దరూ కలిసి ఇక్కడ హైదరాబాద్లో ఆస్తులు ఉన్న వాళ్ళని, వ్యాపారాలు ఉన్న వాళ్ళని బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. అందరికీ నమస్కారం. రాజకీయాల్లో పార్టీలు మారడం అనేది ఒక పెద్దగా భూతంగా చూడాల్సిన పని లేదు. ఎలక్షన్లప్పుడు మారితే తప్పు లేదు. రాజకీయాల్లో పార్టీ ఎలక్షన్ మధ్యన గెలిచి పార్టీ ఫిరాయింపులు చేస్తే చట్టం ప్రకారం తప్పు, కానీ పార్టీ ఎలక్షన్ సమయంలో వాళ్ళకు నచ్చిన పార్టీకి పోవడం అనేది పెద్ద తప్పు కాదు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ కోణంలో ఆలోచిస్తారో మనకైతే ఐడియా లేదు, కానీ రాజకీయాల్లో పార్టీలు మారడం సహజం. మిగతా వాళ్ళ విషయం పక్కన పెడదాం. కాంగ్రెస్ పార్టీ నుంచి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ ఇద్దరు వెళ్తున్నారు, మారబోతున్నారు. ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. వీళ్ళకి కూడా ఏమైనా వ్యాపారాలు ఉన్నాయా హైదరాబాద్లో? మామూలుగానే వెళుతున్నారు మీ పార్టీని వదిలి? మేము పెద్దగా ఇంపార్టెంట్ చేయట్లేదు. పార్టీ నుంచి పోతున్న ఎవరు ఎంత పెద్దోళ్ళైనా కూడా ఇంపార్టెంట్ చేయట్లేదు. ఎందుకంటే శక్తి యాప్ ద్వారా దగ్గర నిన్ననే ఆంధ్రప్రదేశ్లో నేనే దగ్గర ఒక 2000 మందిని జాయిన్ చేసే పార్టీలో 2000 మందిని జాయిన్ చేసాం. ఉదయం సాయంత్రం టీవీ షోలు, పగలంతా కూడా యూత్ను, చదువుకున్న వాళ్ళను, రిటైర్డ్ ఎంప్లాయీస్ని, మేధావులందరినీ పార్టీలోకి ఆహ్వానించి పార్టీని ఎట్లా బలోపేతం చేయాలని ఆలోచిస్తున్నాం. కానీ పార్టీ నుంచి వెళ్ళిపోయే వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం వెళ్తున్నారో, లేకపోతే వ్యక్తిగత ప్రయోజనాల కోసం వెళ్తున్నారా? ఎవరైనా రాజకీయాల్లో మనం ఒక జన్మనిచ్చిన పార్టీని మారుతున్నామంటే మనకు నచ్చకనో మనకున్నటువంటి పరిస్థితులు అంతే. కానీ చంద్రబాబు నాయుడు గారు అన్నట్టుగా ఈ ఆస్తులు బెదిరింపులు నేను అనుకోను జనరల్గా. ఎందుకంటే ప్రతి మనిషికి ఆస్తులు ఉంటాయి, ఇల్లు వాకిలో ఉంటుంది. ఏం చేయగలరు? ఆస్తులు ఉంటే కూడా అధికార ప్రభుత్వాలు ఏం చేయగలవు? మాకు ఆంధ్రప్రదేశ్లో ఆస్తులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, వ్యవసాయం ఉంది, అన్ని వ్యాపారాలు ఉన్నాయి. ఏం చేయగలడు చంద్రబాబు నాయుడు మమ్మల్ని? ఏం చేయలేడు. మనం అవి 3 తరాల నుంచి వచ్చిన ఆస్తులు అంటే మనం ఏదో చిన్న అంశాన్ని పరిగణలో తీసుకొని దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు. ఈ ఆస్తులు వల్ల వెళ్ళిపోతారని నేనైతే అనుకోను. ఎందుకంటే అందరికీ ఉన్నాయి ఆస్తులు, అది పెద్ద పారామీటర్ కాదు. రాజకీయాలు ఏంటంటే ఈ సీటు ఉంది, సీటు టేస్ట్ చూసినాక వదులుకోవాలని ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు. ఆ సీటు పోకుండా ఉండాలంటే గాలియా పవనాల రకరకాలు చూస్తుంటారు. అసలు ఇప్పుడు మేము ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే స్పష్టంగా 10T ద్వారా ఒక విషయం చెప్పగలం. ప్రత్యేక హోదా టీడీపీలో స్వీట్ గా ఉంది సీట్ అని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, కిషోర్ చంద్రదేవ్ వెళ్తున్నారు అనుకోవచ్చా? ఎవరెళ్ళినా అదే కదా, ఇదే సూత్రం అందరికీ. ఏ పార్టీలకు ఎవరెళ్ళినా కూడా రాజకీయ భవిష్యత్తును, స్థానిక అంశాలను వాస్తవంగా మాట్లాడితే రాజకీయ భవిష్యత్తు, స్థానిక అంశాలు, వాళ్ళకు గెలుపు పారామీటర్స్ అన్ని క్యాలిక్యులేట్ చేసుకుని వెళ్తుంటారు జనరల్ రాజకీయాలు. మా విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే 2 నాయకులు కాదు, 200 మంది నాయకులు పోయారు, పర్లేదు అందరూ పోయారు పార్టీలో. రేపు మేము ప్రజలతో పొత్తు పెట్టుకున్నాం, ప్రత్యేక హోదా కోసం ప్రజలతో పొత్తు పెట్టుకున్నాం, 5 కోట్ల ప్రజలతో పొత్తు పెట్టుకున్నాం. ఏ రాజకీయ పార్టీతో పొత్తు లేదు. అక్కడైతే ప్రజలు మాకు స్వచ్ఛందంగా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు అనంతపురం జిల్లా మడకశిర నుంచి స్టార్ట్ అయినటువంటి ప్రజా చైతన్య భరోసా యాత్రలో ప్రజలే బ్రహ్మరథం పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలతో మాట్లాడుతాను. నిన్న అసలు జనం లేకే ఆలస్యమైంది యాత్ర కూడా. అలాంటిది ఏం లేదు. వెనక్కి వెళ్ళిపోయారు రఘువీరారెడ్డి. మళ్ళీ జనం లేరు, ఇది ఏంటి పరిస్థితి, వెనక్కి వెళ్ళిపోయి 1 గంట తర్వాత మళ్ళీ ప్రారంభించారు అని. 5 కోట్ల మంది ఉంటే 5 కోట్ల మంది రేపు ఆ స్థాయిలో కనపడాలి కదా. ఎలక్షన్ ఓటింగ్ స్థాయిలో కనపడాలి. ఎలక్షన్ టైంలో ఓటింగ్ తెలుస్తుంది. ఇది ప్రజల కోరిక. ప్రత్యేక హోదా అనేది రాజకీయ పార్టీలు కాదు. ఇప్పుడు పార్టీలు జంప్ చేయడం అనేది మనిషి కోరిక. ప్రత్యేక హోదా కావాల్సింది ఆంధ్ర రాష్ట్రానికి కావాలి ప్రత్యేక హోదా. రైట్. దేవిప్రసాద్ గారు ఉన్నారు, తెలంగాణ బేవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్.
దేవిప్రసాద్ గారు, తెలంగాణలో ఆస్తులు ఉన్నటువంటి ఏపీ నేతలు టార్గెట్గా మరో కుట్రకు తెరలేపారు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నిన్న ఆరోపించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలు మారాలని, లేకపోతే వాళ్ళ ఆస్తులు స్వాధీనం చేసుకుంటామని బెదిరింపులకు పాల్పడుతున్నారు అని అంటున్నారు. ఒకటి అంటే చంద్రబాబు నాయుడు తను చేసినటువంటి చర్యలన్నీ కూడా ఇతరులో చూసుకునేటువంటి ఒక సాంప్రదాయం ఉందనేటువంటి మాట వాస్తవం. ఎందుకంటే గతంలో 23 మంది వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి శాసనసభ్యుల్ని వాళ్ళందరినీ కూడా మరి నేను అధికారంలో ఉన్నాను కాబట్టి ఒకవేళ రాకుంటే ఏమైనా చేస్తామని బెదిరించి తీసుకున్నారా అనేటువంటి అనుమానం ఇప్పుడు ఆయన మాటల్లో కనబడతా ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కానీ కేసీఆర్ కానీ ఈ 4.5 సంవత్సరాల్లో విభజన జరిగిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఉండాలనేటువంటి అంశంలో మీరు చూస్తా ఉన్నారు ఈశ్వర్ గారు, ఇక్కడ అనేక మందికి అనేక రకాల ఆస్తులు ఉన్నాయి. ఎవరినైనా బెదిరించేటువంటి ఒక్క చిన్న చర్యకైనా ఉపక్రమించామా తెలిసిపోతుంది కదా. ఇది మేము వాళ్ళని బెదిరించి వైఎస్ఆర్సీపీలో చేర్పించాల్సినటువంటి అవసరం మాకు ఎంత మాత్రం లేదు. ఎందుకంటే డెఫినెట్ గా ఇవాళ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి పోయింది, ఇంకొక కిల్లి కృపారాణి వస్తా ఉన్నది. వీళ్ళందరినీ మళ్ళీ ఏ బెదిరింపులతో వాళ్ళకేమైనా ఆస్తులున్నాయా? ఇవన్నీ కూడా ఎన్నికలప్పుడు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి రాజకీయ నాయకులు తమ ఎగ్జిస్టెన్స్ కోసం డెఫినెట్ గా, లేకుంటే కొందరు ఎగ్జిస్టెన్స్ కోసం, కొందరు నమ్మిన సిద్ధాంతాలకి వైరుధ్యంగా ఆ పార్టీలు నడుస్తున్నప్పుడు ఆ పార్టీలను వదలడం అనేటువంటిది రాజకీయాల్లో ఒక సహజమైనటువంటి సాంప్రదాయం. దాన్ని అర్థం చేసుకొని రాజకీయాల్లో ఎట్లా ముందుకు పోవాలి అంటే వైసీపీని ఆంధ్రప్రదేశ్ లో బలోపేతం చేయాలని మీరు ఏమైనా భావిస్తున్నారా? మాకు అవసరం ఏంటి ఈశ్వర్ గారు? మాకు ఏ పార్టీ బలోపేతమైన ఆంధ్రప్రదేశ్ లో మా రాజకీయ క్షేత్రం కాదు. అయితే ఇక్కడ మేము ఈ రోజు ఏదైతే 2 జాతీయ రాజకీయ పార్టీలు ఉన్నాయో భారతదేశంలో, 2 జాతీయ రాజకీయ పార్టీల వల్ల రాష్ట్రాలకు జరుగుతున్నటువంటి అన్యాయాల్ని ఇవాళ అందరూ కూడా వాటిని గమనిస్తున్నటువంటి నేపథ్యంలో 2 జాతీయ పార్టీలకు ఒక ప్రత్యామ్నాయం కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. అందులో కొంత మేరకు మా పయనం ప్రారంభమైంది. అది ఎప్పుడు సక్సెస్ అవుతుంది, ఏమవుతుంది అనేటువంటిది కాలం నిర్ణయిస్తుంది. కాబట్టి డెఫినెట్ గా ఒక థర్డ్ ఫ్రంట్ అనేటువంటి పేరు మీద, ఇవాళ ఫెడరల్ ఫ్రంట్ పేరు మీద మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు దేశవ్యాప్తంగా బలపడాలని చూస్తాం. మరి ఆ ఫెడరల్ ఫ్రంట్ కి కలిసి వచ్చేటటువంటి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో ఏముంది మీకు? ఆంధ్రప్రదేశ్ లో డెఫినెట్ గా 2 జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా మా మిత్రులే. ఓకే, డెఫినెట్ గా. ఎందుకంటే ఇవాళ 2 జాతీయ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఒక రాజకీయ ప్రయత్నం జరగాలని కోరుకుంటా ఉన్నాం. అంతే తప్ప అక్కడ ఒక పార్టీని ఓడగొట్టి ఇంకొక పార్టీ రావాలి, వాళ్ళు స్వశక్తితో వస్తారు. రేపు జగన్ వచ్చినా, చంద్రబాబు నాయుడు వచ్చినా, పవన్ వచ్చినా, ఎవరు వచ్చినా ప్రజల ముందు వారి విధానాలు పెట్టి ఆశీర్వదించమని వెళ్ళాలి. కానీ ఇతరుల మీద బురద తల్లి, ఇతరుల మీద అన్యాయమైనటువంటి ఆరోపణలు చేసి అటువంటి పద్ధతులతో ఎన్నికల్లో గెలవాలని చూసేటువంటి వాళ్ళకి ప్రజలు తగిన బుద్ధి చెప్పినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు తెలంగాణ ప్రభుత్వం మీద ఏడుపు మానేసి ఆంధ్రప్రజల మీద ప్రేమ ప్రకటించి ఆంధ్రప్రజలకు కావలసినటువంటి అంశాల మీద మాట్లాడాలని నేను విజ్ఞప్తి చేస్తాను. సో ఇక్కడ నుంచి అయితే హైదరాబాద్ కేంద్రంగా ఎటువంటి కుట్రలు కానీ, చంద్రబాబు అనుమానిస్తున్నట్టు అనుమానాలు కానీ ఏమైనా ఉన్నాయా, లేవా? పూర్తిగా ఏం చెప్తారు ఫైనల్ గా? అంటే ఒక్కటి ఈశ్వర్ గారు, మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం. 2 విభజన జరిగిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి కావాలని కోరుకోవడంలో మేము ముందుంటాం. అట్లాగే ఇక్కడ మీ 5 సంవత్సరాలుగా చూస్తా ఉన్నాం. ఇక్కడ గుజరాతీలు ఉన్నారు, మద్రాసీలు ఉన్నారు, కేరళలు ఉన్నారు, అందరు ఉన్నారు. మొత్తం తెలంగాణ రాష్ట్రం ఒక మినీ ఇండియా. ఇవాళ హైదరాబాద్ నగరం ఎక్కడైనా ఇటువంటి సంఘటనలకు మేము పాల్పడ్డామా? అదే మా ప్రామాణికం. ఎవరైనా ఒక్కరైనా ఒక ఆంధ్ర నాయకులు, కాంగ్రెస్ నాయకులు కావచ్చు, బీజేపీ నాయకులు కావచ్చు, ఇంకొక నాయకులు కావచ్చు, ఎవరైనా ఇక్కడ ఉన్నటువంటి ఆస్తులు ఉన్నటువంటి వాళ్ళు మేము తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ వల్లనో తెలంగాణ ప్రభుత్వం వల్ల మేము ఇబ్బందులు పడతా ఉన్నాం, మమ్మల్ని బెదిరిస్తా ఉన్నారని ఒక్క చిన్న కంప్లైంట్ అయినా ఈ 5 ఏళ్లలో వచ్చిందా? మీరు సీనియర్ జర్నలిస్ట్ గా మీరు సమీక్ష చేసుకోవచ్చు. కాబట్టి ఇటువంటి వాటికి మేము ఎప్పుడు కూడా పాల్పడం. డెఫినెట్ గా మా రాజకీయంగా డెఫినెట్ గా రాజకీయ వైరుధ్యాలు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. రాజకీయాల్లో ఎన్నికల ముందు చేరేటువంటి వాళ్ళని మనం ఎట్లా చూస్తాం? ఇవాళ కార్పొరేట్ రంగానికి సంబంధించినటువంటి వాళ్ళు, కాంట్రాక్టర్లు, పెట్టుబడిదారులు ఎవరి అధికారంలోకి వస్తే వాళ్ళు పోతారు. గతంలో రాజశేఖర రెడ్డి అనుకున్నారు, నిన్నటిదాకా చంద్రబాబు అనుకున్నారు, రేపు జగన్ కి అధికారం వస్తుందేమో అనుకొని కొందరు జగన్ వెంట పోతున్నారు అనే విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ టీఆర్ఎస్ డైరెక్ట్ గా ఏపీ రాజకీయాల్లో తలదూర్చితే, లేకపోతే ఏపీ రాజకీయాల్లో ప్రవేశిస్తే అది స్వతంత్రంగా ఉంటుందే గానీ మరో పార్టీకి లబ్ధి చేకూర్చేలా వ్యవహరించదంటారు. అంతే కదా. మేము చాలా స్పష్టంగా ఉన్నాం. మా రాజకీయ లక్ష్యాల కోసం మేము దేశవ్యాప్తంగా పనిచేసినట్టే ఆంధ్రప్రదేశ్ లో కూడా పనిచేస్తాం తప్ప
మేము ఒక పార్టీకి వ్యతిరేకంగానో ఇంకొక పార్టీని మేము పెట్టడమో మా గుర్తు మీద పోటీ చేయడమో అనేటువంటిది లేదనేటువంటి అంశం మా ముఖ్యమంత్రి గారు ఎన్నో సందర్భాల్లో చెప్పారు. ఇలా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అనేక మంది నేతలు ప్రజలు ఇలా కేసీఆర్ కు నీరాజనాలు పడతా ఉన్నారు, మీరు మంచిగా అభివృద్ధి చేస్తా ఉన్నారని చెప్పి మొన్న ఎన్నికల్లో మాకు బ్రహ్మాండమైనటువంటి మెజార్టీ ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా చూసినాం. కాబట్టి ఇటువంటి సందర్భంలో మేము వాళ్ళందరినీ ప్రేమగా చూసుకునేటువంటి అవకాశం ఉంది తప్ప ఆ వ్యక్తుల మధ్య, పైగా చంద్రబాబు నాయుడు ఇక్కడ ప్రజాస్వామ్యంగా ఎన్నికైనటువంటి ప్రభుత్వం మీద కక్ష కట్టినటువంటి తీరు చాలా సందర్భాల్లో వెల్లడైంది కదా. ఓటు నోటు ద్వారా కావచ్చు, మొన్న ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకొని రకరకాల సీట్ల విషయంలో కావచ్చు, మా ప్రాజెక్టుల మీద అడ్డంకులు సంబంధించినటువంటి అంశం కావచ్చు, చాలా విషయాల్లో వేలు పెడుతున్నది, కాలు పెడుతున్నది, తల పెడుతున్నది చంద్రబాబు తప్ప తెలంగాణ ప్రభుత్వం కాదు, కేసీఆర్ కాదు అనేటువంటి విషయాన్ని. రైట్. రామచంద్ర రెడ్డి గారు ఒక్క సెకండ్, ఏంటి మీ ప్రశ్న ఏంటి? అన్నయ్య ప్రసాద్ అన్నయ్య, రామచంద్రారెడ్డి గారు మాట్లాడుతున్నారు, కాంగ్రెస్ నాయకులు. చెప్పండి త్వరగా చెప్పండి. దేవిప్రసాద్ గారు, ప్రజలంతా అనుకుంటున్నారు ఈ మన మోడీ గారికి బి టీమ్గా పెడుతున్నారు ఈ ఫెడరల్ ఫ్రంట్ అనేది, దానికి ఒక కర్త కర్మ క్రియ ఏం లేదు, మీరు ఒక ముసుగులో మోదీ ముసుగులో చేస్తారని చెప్పేసి ప్రజలు అనుకుంటున్నారు. వ్యక్తిగతంగా నేను కూడా భావిస్తున్నాను, మీరు చేస్తున్న ప్రయత్నంలో చిత్తశుద్ధి లేదు ఎక్కడ కూడా. ఎందుకంటే మీరు ఎవరైతే కాంగ్రెస్ కలుస్తున్నారో వాళ్ళని ట్రాప్ చేస్తున్నారు సెంట్రల్ లెవెల్లో. సెంట్రల్ లెవెల్లో నాకు ప్రశ్న అర్థమైంది. మేము మోడీ గారికి బి టీమ్ గా ఉంటా ఉన్నాం, మోడీని బలపరిచేందుకే, మోడీని ప్రధానమంత్రి అయ్యేందుకే మేము ముందుకు పోతున్నాం అనేటువంటి ఒక వాదన చేస్తా ఉన్నారు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, ఒక రాజకీయ పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితి మొన్న అసెంబ్లీ శాసనసభ ఎన్నికల్లో చాలా మంది బీజేపీ మీద, మోడీ మీద తీవ్రమైన యుద్ధం చేస్తామని కొందరు, కత్తులు దింపుదామని కొందరు, ఆయనను ఏమో చేస్తాము అని కొందరు, రానివ్వమని కొందరు, ఇట్లా రకరకాల ప్రగల్భాలు పలికేటువంటి వాళ్ళందరినీ కూడా చూస్తాం. కానీ తెలంగాణ కార్యక్షేత్రంలో విభజన జరిగిన తర్వాత తెలుగు ప్రాంతాలకి, ముఖ్యంగా తెలంగాణకి భారతీయ జనతా పార్టీ చేసింది ఏమీ లేదని క్షేత్రస్థాయిలో ఎండగట్టి 100 మంది బీజేపీ నాయకుల డిపాజిట్లు గల్లంతు చేసేటువంటి రాజకీయ కార్యాచరణకి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే స్టేట్ సెంట్రల్ బీటీఎం అయితే 105 స్థానాలు డిపాజిట్ కోల్పోయేలా తనను తానే అట్లే పార్టీకి నష్టం చేసుకుంటుందా బీజేపీ? 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయింది, తన పార్టీని తానే నష్టం చేసుకుంటుంది. రాష్ట్ర రాజకీయాల్లో మీకు సపోర్ట్ చేశారు, దేశ రాజకీయాల్లో మీరు వాళ్ళకి రిటర్న్ సపోర్ట్ చేస్తారు. అది పార్లమెంట్ ఎన్నికలలో 16లో ఒక 5 మేము వాళ్ళని గెలిపిస్తే మీరు అనేటువంటి దానికి అర్థం కాదు. తెలంగాణ విషయంలో కాదు, దేశ రాజకీయాల విషయంలో. అంటే పార్టీని పూర్తిగా పణంగా పెట్టేసుకుంటారా? బీజేపీ పూర్తి పణంగా పెట్టేసి, బీజేపీ తెలంగాణలో పూర్తి పణంగా పెట్టేసి కేసీఆర్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. దేశ వ్యవహారాల్లో ఇప్పుడు మమతా బెనర్జీ గారిని, నవీన్ పట్నాయక్ని అందరినీ కలవడానికి కేసీఆర్ గారు ఏంటంటే తనకున్న పరిచయాలతో ఇంతకుముందు కేంద్ర మంత్రికి పనిచేశారు కదా. మోడీకి బీజేపీకి ఉన్న పరిచయాల కంటే కేసీఆర్ గారికి ఉన్న పరిచయాలు ఎక్కువ, ఆయన సీనియారిటీ పెద్ద మనిషి కావాలి కదా. బీజేపీకి ఉన్న సీనియారిటీ, టీఆర్ఎస్ కున్న సీనియారిటీని కూడా కంపేర్ చేస్తారా? ఇక్కడ ఏమైతుందంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఏంది రామచంద్రారెడ్డి గారు, అది ఆలోచిస్తే అన్న మేము ప్రత్యేక హోదా కోసం పనిచేస్తున్నామన్నా. ఒక దగ్గర అంటరాని వారు, ఒక దగ్గరనేమో కౌగిలింతలు. తెలంగాణలో కౌగిలింతలు, ఆంధ్రలో మీకు అంటరాని వారు. ఇటువంటి వాటితో దీనికి కాన్సన్ట్రేట్ మీరు చూడండి వ్యవహారం ఎట్లా. తెలంగాణలో కౌగులించుకున్నారు కదా, ఆంధ్రప్రదేశ్ లోకి వెళ్ళేటందుకు ఎందుకు అసహించుకుని దూరం పెడుతున్నారు? ఆంధ్రప్రదేశ్ లో అంటరాని వారు కాంగ్రెస్. ప్రసాదన ఇక్కడ తెలంగాణ విషయం ఏంటంటే మిమ్మల్ని గద్దెదించడానికి కోసం అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకున్నాం. ఒక టీడీపీ కాదు, టీడీపీ కూడా ఉన్న ఓటు షేర్ అంతా చాలా తక్కువ, చాలా లెస్. అదేదో వాళ్ళు ఎక్కువ అనుకున్నారు కానీ వాళ్ళకి చాలా లెస్. ఓడిపోయిన తర్వాత తెలుస్తుంది. ఇక్కడ టీడీపీ అనే పార్టీ లేదు, వాళ్ళ కొంత సానుభూతి కోరుకున్నాం టీడీపీకి. అట్లనే కోదండరామ్ గారిని, కమ్యూనిస్ట్ అందరూ కలుపుకున్నాం. తయారు కావడానికి మానసికంగా సిద్ధంగా ఉందా? ఇక్కడ మేము ప్రధాన ప్రతిపక్షం కాబట్టి రాజకీయాల్లో ఓట్లు చీలకుండా అందరినీ కలుపుకొని ఒక గట్టి ప్రయత్నం చేశాము. సరే మీరు సక్సెస్ అయ్యారు ప్రజాస్వామ్యంలో, దాన్ని మేము గౌరవించాము. దాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్ విషయంలో మేము ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నాం, 5 కోట్ల ప్రజల కోసం పోరాడుతున్నాం. మా భరోసా యాత్ర చూసే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అక్కడికి పరిస్థితులు వేరు. తెలంగాణ ధనిక రాష్ట్రం, పేద రాష్ట్రంలో ప్రజల కోసం పోరాడుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒక ధనికమైన ముఖ్యమంత్రిని గద్దెదించే కోసం పోరాడినాం, అంతేగాని తేడా ఉంది. ఇక్కడికి వ్యత్యాసం ఏంటంటే ఇక్కడ ఒక నియంత్రణ దించుదామని ప్రయత్నం చేశాం. సరే ప్రజా తీర్పును గౌరవించాం. అక్కడ ఏంటంటే ప్రత్యేక హోదా కావాలి, దానికోసం పనిచేస్తున్నాం. ప్రత్యేక హోదా కోసమే 5 కోట్ల ప్రజలు కాంగ్రెస్ పార్టీ పట్ల ఎదురు చూస్తున్నారు. అక్కడ చంద్రబాబు నాయుడుతో పొత్తు పెట్టుకోం, ప్రతి నిమిషం పోరాడతాం. చంద్రబాబు నాయుడు చేసి అవినీతి ఎండగడతాం. ప్రతి సందర్భంలో కేవలం చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలి,
నేను బీజేపీతో పొత్తు పెట్టి తప్పు చేశానని చెప్తే ఢిల్లీ లెవెల్లో మద్దతు ఇచ్చాం. బీజేపీని వ్యతిరేకించి ఏ పార్టీకైనా మద్దతు ఇస్తాం. 28 పార్టీలు ఉన్నాయి, ఒక చంద్రబాబు నాయుడు కాదు. సెంట్రల్లో మాతో కలిసి పనిచేసి నిన్ననే తమిళనాడులో పొత్తు కుదిరింది మాకు. దేశవ్యాప్తంగా దేశ ప్రయోజనాల కోసం బీజేపీని దుర్మార్గమైన పాలన నిన్నటికి విభజన చట్టంలో 5 సంవత్సరాలు పూర్తయింది. కానీ ఆ చట్టాన్ని అమలు చేయకుండా ఆంధ్ర రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నటువంటి బీజేపీని గద్దెదించడం కోసం మా అధినేత చెప్పిన ఒకటే మాట, ఎవరినైనా కౌగిలించుకోండి, ఎవరితో కలిసి పనిచేయను. ఆ సూత్రాన్ని ఫాలో అవుతాం. ప్రతి చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ వరకు అందరినీ కలుపుకొని బీజేపీని గద్దెదింపడం, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేయడం, ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా, ఆ 3 అంశాలే మాకున్నాయి. కానీ మాకు వేరే అజెండా లేదు. తెలుగు ఫైనల్గా భారతదేశం మొత్తం కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్ ఫైనల్ గా ఇది చెప్పండి, మన డిస్కషన్ పాయింట్ ఏంటి? ఈ రోజు టీఆర్ఎస్ ఉందా, వైసీపీలోకి వలసలు వెళుతున్నటువంటి వాళ్ళ వెనుక టీఆర్ఎస్ ఉందా లేదా అన్నది, టీఆర్ఎస్ ఉందా లేదా ఇది నిర్ధారించండి మీరు. అంటే ఒకటి, మనము రాజకీయాల్లో పార్టీలు మారడాన్ని వాళ్ళకు వీళ్ళకి ఆపాదించలేం. ఎందుకంటే మరి ఇంకా టీఆర్ఎస్ ని క్వశ్చన్ చేయడానికి ఏముంది అక్కడ? ఇప్పుడు టీఆర్ఎస్ ని క్వశ్చన్ చేస్తుందేమో, మీరు ఏదైతే ఈ ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పేసి ఈ రాజకీయ వ్యవహారాలు మాట్లాడుతున్నాం కాబట్టి నవీన్ పట్నాయక్ గారిని, మమతా బెనర్జీని అందరినీ కలిశారయ్యా. వాళ్ళు ర్యాలీకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? మీరు మనం కలిసాం, ఈరోజు మీ టీవీకి వచ్చాము. నేను ఒక పెద్ద ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు మీరు నాకు మద్దతు ఇవ్వాలి కదా. అట్లనే మమతా బెనర్జీ ఒక పెద్ద ప్రోగ్రామ్ చేసింది, ఆమె పోయి కలిసి వచ్చారు, మీరు 4 సార్లు కలిసి వచ్చారు, టీలు టిఫిన్లు తిన్నారు. మరి తర్వాత పొత్తేది, తర్వాత ఆమె చేస్తున్న పోరాటానికి మద్దతు ఏది? ఆమెను ఇబ్బంది పెట్టారు కదా, మోడీ గారు ఇబ్బంది పెట్టారు కదా, పొత్తేది? కేజ్రీవాల్ని కలిశారు, కేజ్రీవాల్ను మోదీ గారు ఇబ్బంది పెట్టారు కదా, కేజ్రీవాల్ సపోర్ట్ ఏది? అంటే మీరు జస్ట్ పోయి పరామర్శలా? మీరు కేవలము మోదీ గారి యొక్క మాటలు చెప్పడానికి పోతారు. దేశం ఎలక్షన్లు గెలిచారు, బాగుంది తెలంగాణలో, మీరు దేశమంతా తిరిగి మోడీకి ఫీడ్బ్యాక్ ఇవ్వడానికే? మీరు మోడీకి ఫీడ్బ్యాక్ బీటింగ్ కాకుండా ఇంకేంటి? టీఆర్ఎస్ ముమ్మాటికి మోదీ గారికి బీటింగ్. రైట్ అండి, థ్యాంక్ యూ అండి దేవప్రసాద్ గారు, ఫోన్ లైన్లో మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఇప్పుడు కృష్ణ గారు, కొద్దిసేపటి క్రితం మనం మాట్లాడాం తెలంగాణ నుంచి, టీఆర్ఎస్ నాయకుల నుంచి, వాళ్ళ నుంచి వచ్చినటువంటి రియాక్షన్ మీరు చూశారు. అదే సమయంలో విజయబాబు గారు ఒక మాట అన్నారు, తాడును చూసి భయపడుతున్నారు చంద్రబాబు గారు, అలాగే యద్భావం తద్భవతి, తాను ఏదైతే చేశారో గతంలో అదే ఊహించుకుంటున్నట్టున్నారు అని అంటున్నారు. గతంలో 23 మంది వైసీపీ నాయకుల్ని తీసుకున్నప్పుడు ఈ రకమైనటువంటి బెదిరింపులకే పాల్పడ్డారా అని ప్రశ్నిస్తున్నారు. నేను విన్నానండి. విజయబాబు గారు ఇంకొక మాట కూడా మాట్లాడారు, చంద్రబాబు నాయుడు గారికి ఏదో వ్యాధి ఉన్నట్టు కూడా చెప్పాడు ఆయన. విజయబాబు గారు అంటే నాకైతే వ్యక్తిగతంగా ఆయన, నాకు వ్యక్తిగత పరిచయం లేకపోయినా ఒక అభిమానం ఉంది. ఆయన విశ్లేషకులుగా ఎలా ఉన్నారు, ఏది ఒక ఇన్ఫర్మేషన్ ఆఫీసర్గా, కమిషనర్గా ఎలా ఉన్నారు, జనసేన పార్టీ నాయకులుగా ఎలా ఉన్నారు, ఇవాళ బీజేపీలో చేరిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు నేనేమనాలి ఆయన్ని? ఆయన కూడా మారిపోయినాడు కదా, ఇంత ముందులాగా ఇప్పుడు లేడు కదా. కాబట్టి ఒక పెద్ద నాయకుడిని పట్టుకొని ఆయనకి ఏదో వ్యాధి ఉందని చెప్పని, ఆయన అల్జీమర్స్ వ్యాధి అంట, నోటికి ఏది పడితే అది మాట్లాడటం అనేది ఈ పెద్ద నాయకుడిని అట్లా మాట్లాడటం కరెక్ట్ కాదు. రెండవది, చంద్రబాబు నాయుడు గారు పార్టీలో 23 మందిని చేర్చుకున్నారు, 23 మందిని చేర్చుకున్నారు, మీకు కేసీఆర్ కనపడలేదా? కేసీఆర్ మొత్తం అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలని మొత్తం ఆయన పార్టీలో చేర్చుకున్నాడు. దాని గురించి ఒక్క మాట మాట్లాడారా? శివసేన పార్టీలో నుంచి బీజేపీ పార్టీలోకి చేర్చుకొని ఏకంగా కేంద్రంలో మంత్రి పదవి ఇచ్చాడు. అది ఆయన కనపడలేదా? కర్ణాటకలో వాళ్ళు చేస్తున్నటువంటి దోబూచులాట అది కనపడటం లేదా? ఇందాక దేవిప్రసాద్ గారు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ మీద కక్ష కట్టారన్నారు. చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ మీద కక్ష కట్టడం కాదు, కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు పైన మాట్లాడినటువంటి మాటలు ఆయనలో ఎంత కక్ష ఉందో తెలియజేస్తుంది. ఆయన మనుషుల మీద కక్ష కట్టడం కాదండి, ఆయన కల్చర్ మీదే కక్ష కట్టాడు, ఆంధ్ర ప్రజల మీదే కక్ష కట్టాడు, చివరికి ఆహారం మీద కూడా కక్ష కట్టడం జరిగింది, పూజారుల మీద కక్ష కట్టడం జరిగింది, తెలుగు భాష మీద కక్ష కట్టడం జరిగింది. ఇందాక ఇంకొక మాట కూడా అన్నారు, కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రం తెలంగాణ, సెంటిమెంట్ మీద ఏర్పడినట్టు రాష్ట్రం, దానికి వెసులుబాటు కల్పించాలి. వెసులుబాటు కలిగించాల్సిన తెలంగాణకే మనక వాళ్ళ రిచ్ స్టేట్ ఏదైతే తెలంగాణ రాష్ట్రం, మాకేం అవసరం ఉంది? ఒక పార్టీ నాయకుల్ని బెదిరించి మరో పార్టీలోకి పంపించాల్సినటువంటి అవసరం ఏముంది? ఆ రకంగా బెదిరించడం మొదలు పెడితే టీడీపీ ఖాళీ అయిపోతుందని వైసీపీ నాయకులే అంటున్నారు. టీఆర్ఎస్ అంటుంది మాకు అవసరం లేదు అని. అలా బెదిరింపులకు పాల్పడితే టీడీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా రానున్న 2 నెలల్లో మొత్తం ఖాళీ అయిపోతుంది. వైసీపీ నాయకులు
నేను చెప్పాను కదా మొట్టమొదటే, ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో, టికెట్ రానటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇప్పుడు వైసీపీ నుంచే మా దగ్గరికి వీళ్ళు అసంతృప్తులు టికెట్ రాని వాళ్ళ బెదిరింపులకు భయపడి వెళ్ళిపోయే వాళ్ళ అనేది వాస్తవం. రామకృష్ణ గారు, తెలుగుదేశం పార్టీ వీళ్ళు నుంచి అసంతృప్తుల వైసీపీకి వెళ్ళేటటువంటి వాళ్ళు ఎవరు? అసంతృప్తుల టికెట్లు రాని వాళ్ళ, వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి వెళ్ళేటటువంటి ప్రజాదరణ లేని వాళ్ళ, బెదిరింపులకు భయపడి వెళ్ళిపోయే వాళ్ళ. ఎవరు టికెట్ రానటువంటి వాళ్ళు, ప్రజాదరణ లేనటువంటి వాళ్ళు, టికెట్లు రానటువంటి వాళ్ళు, గ్యారంటీగా మాకు రాదు అని చెప్పని ఎవరి ద్వారానో తెలుసుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇవాళ తెలుగుదేశం పార్టీని వీడి చివరి నిమిషంలో, ఈ 5 సంవత్సరాలే బాగానే ఉండి చివరి నిమిషంలో ఇవాళ వైసీపీకి ఎందుకు వెళ్తున్నారు, అక్కడైనా మనకి అవకాశం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో. ఎందుకంటే పదవి లేకపోతే బతకలేనటువంటి వాళ్ళు, పదవి లేకపోతే నిద్రపట్టినటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏం చేస్తాం పాపం, వాళ్ళకి జాలి తెలియజేయటం తప్ప మనం ఏం చేయలేము. కాబట్టి ఇటువంటి ఆయారాములు గయారాములు చూసి మేము భయపడాల్సినటువంటి అవసరం ఏమాత్రం కూడా లేదు రాబోయేటటువంటి రోజులు. ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక్కళ్ళ కోసం పనిచేయటం లేదండి, అందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అందరి ప్రజల కోసం పనిచేస్తున్నారు. అందుకని ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడ, అసలు సూత్రధారి, అసలు పాత్రధారి ఎవరున్నారో మాకు తెలుసు. దీని వెనకాల ఎవరు పనిచేస్తున్నారు, ఇవాళ మోడీ దీని వెనకాల ఉన్నాడని మేము బహిరంగ చెప్తూ ఉన్నాము. వీళ్ళిద్దరిని ఒకటి చేసి ఈ మధ్య మరి కేటీఆర్ని కలవటంలో కూడా ఉద్దేశం అది. పైకి ఫెడరల్ ఫ్రంట్ అని చెప్పి అంటున్నారే తప్ప వీళ్ళ ప్రయత్నాలు కొంతకాలంగా సాగుతూ ఉన్నాయి. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లో కూడా అధికారంలోకి రాకూడదు, ఏం అధికారంలో లేకుండా వైసీపీ ఉంటే మన ఆటలు సాగుతాయి. ఇది ఒక సామంత రాజ్యాన్ని చేసుకొని రాజుల పరిపాలన మనం చేయొచ్చు, మనకిష్టం వచ్చినటువంటి నీళ్లు మనం వాడుకోవచ్చు. ఈ విధమైనటువంటి కుట్ర చేస్తున్నటువంటిది కేసీఆర్, మోడీ అనేటటువంటిది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. దీన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రాష్ట్రానికి జరిగినటువంటి అన్యాయం గురించి ఒక్క మాటన్నా మాట్లాడకుండా ఈ విధంగా మాట్లాడటం చాలా దారుణం అన్యాయం అండి. విజయబాబు గారు మాట్లాడతారు, నేనైతే ప్రకాష్ రెడ్డి గారు ఇక్కడ కేసీఆర్ చెప్పండి. కేసీఆర్ బెదిరిస్తే వాళ్ళు వైకాపాలో చేరుతున్నారనేసి మీరు అంటా ఉన్నారు. మరి కేసీఆర్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎంతమందిని బెదిరించి టీడీపీ వాళ్ళని తమ పార్టీలోకి తీసుకున్నారు తెలంగాణలో, అదొకటి చెప్పండి. రెండవది, ఇందాక నేను చెప్పింది మళ్ళీ రిపీట్ చేస్తున్నా, చంద్రబాబు నాయుడు గారికి భయపడి, ఆయన అధికారానికి భయపడి చాలా మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం ఫెయిల్ అవుతున్నా, ఆ పార్టీలో ఉండడం వల్ల తమ ఉనికికి నష్టం అవుతున్నా రాజకీయంగా కూడా అక్కడే భయపడి ఉంటున్నారు తప్ప, ఇప్పుడు నేను అన్నది నోటిఫికేషన్ తర్వాత టీడీపీ నుంచి వచ్చే వలసలు పెరుగుతాయంటున్నా. మీరు సరి చేసుకోవాల్సింది మీ విధానాలను సరి చేసుకుని ప్రజల్లో మీ పార్టీ యొక్క ఉనికి నిలబెట్టుకోవడానికి మీరు ఏదైనా కానీ మీరు గట్టిగా ప్రయత్నం చేసి మీరు ప్రజల్లో మీరు మార్కులు తెచ్చుకునే ప్రయత్నం చేస్తే మీ పార్టీ వాళ్ళు మీ దగ్గర ఉంటారు. అంతేగాని మీరు వెళ్లిపోయిన వాళ్ళందరికీ మరకలు అంటించడం కరెక్ట్ కాదు. రెండోది, ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు వెళ్ళినా కూడా ఇక్కడ మేము అధికారంలో లేం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలోనే ఉన్నాం, అధికారంలో లేం. అయితే ఇక్కడ టికెట్లు రాని వాళ్ళు లేదా ఇక్కడ మాకు అవకాశం లేదు అనుకున్న వాళ్ళు మాత్రమే మారుతారు పార్టీలోకి, లేదైనా ఏదైనా ప్రలోభాలకు గురి అయిన వాళ్ళు మాత్రమే టీడీపీకి కానీ ఇతర పార్టీకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడు కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి గారి గురించి, కిషోర్ చంద్రదేవ్ గారి గురించి కూడా మాట్లాడారు పెద్దలు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కంటే తెలుగుదేశం పార్టీ బెటర్ పార్టీ అని వాళ్ళు వెళ్తా ఉన్నారు. అందులో అంటే వాళ్ళకు ఓట్ల పరంగా కానీ లేదా తమ రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కానీ, సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాకు అవకాశం లేదు కాబట్టి నెక్స్ట్ ఆల్టర్నేటివ్ టీడీపీ ఎంచుకొని వెళ్తా ఉన్నారు. అది ఎన్నికల ముందు సహజం, ఎవరైనా ఏదో ఒక రాజకీయ పార్టీలు తమ ఉనికిని చాటుకోవడానికి వెళ్ళడం అనేది సహజం. అయితే అధికార పార్టీ నుంచి బయటికి రావడం అనే దాని గురించి మీరు విశ్లేషణ చేసుకోవాలి అంతర్గతంగా. ఇక్కడ ఇంకొకరు బెదిరిస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఒక అలవాటు ఉంది, తమ లోపాలను ఎవరైనా ఎత్తి చూపితే అది ఇతరులపైన బురద జల్లే కార్యక్రమం చేస్తారు. ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం దగ్గర ప్రత్యేక హోదా తీసుకొని రావాలని ఆయన గట్టిగా ప్రయత్నం చేయకపోవడము, పైపెచ్చు ప్యాకేజీకే ఆయన మద్దతు ఇవ్వడము, ప్యాకేజీ వల్ల మనకు అదనంగా లాభం చేకూరుతుందని ఆంధ్ర ప్రజలనే ఆయన కన్విన్స్ చేసే ప్రయత్నం చేయడము. సో ఇదేమైనా సంజీవిన అని మాట్లాడడం అంటే బీజేపీకి వకాలతో పుచ్చుకొని మాట్లాడారు గతంలో ఆయనకి.
ఇప్పుడు ఏం చెప్తున్నారు, మాకు కలిసి రాలేదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలిసి రాలేదు కాబట్టి మేము తీసుకొని రాలేకపోయాము అని చెప్పి కూడా ఒక సందర్భంలో మాట్లాడారు. అప్పుడు జగన్ గారు కూడా మా ఎంపీలని మీకు అప్పచెప్తాము, మీరు మీ 25 మందిని తీసుకెళ్లి పోరాడండి అని కూడా అన్నారు. అంటే ఒక రాజకీయంగా ఒక గట్టి ప్రయత్నం ఏదైనా చేసేటప్పుడు ముందుకు రాజకీయ పార్టీలు వస్తాయి, కానీ మీరు నిందలు వేయడం, ఇతరుల మీద నిందలు వేయడం అనేది మీరు మానుకోవాలి. ఫస్ట్ మిమ్మల్ని మీరు సరి చేసుకోవాలి. మీ పార్టీలో నుంచి బయటకు వెళ్తున్నారంటే ఎందుకు వెళ్తున్నారనేది మీరు చెక్ చేసుకోవాలి. అంతేగాని విజయబాబు గారు టీఆర్ఎస్ లో లేకుంటే జగన్ ఇంకొకరు అనేది కాదు. అధికార పార్టీ మీది, మేము ఎందుకు వీక్ అవుతున్నాం ప్రజల్లో అనేది మీరు విశ్లేషించారు. రామకృష్ణ గారు చెప్పిన మాటలు వింటే చాలా నవ్వొస్తా ఉంది పరిస్థితి. ఆయన చంద్రబాబు నాయుడు గారు చేసిన ఫార్ములా ఇవాళ ఓపెన్ అయింది. సో ఆయన నీడను చూసి ఆయనే భయపడే స్థితికి ఇవాళ ఉన్నారు అనేది యావత్ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటే, కేసీఆర్ గారిని బూచిగా మరొకరిని బూచిగా చూపించు వీళ్ళని చేయటం అనేది కరెక్ట్ కదా. ఇప్పుడు ఒకవేళ సరే కేసీఆర్ గారే చేస్తున్నారు అనుకోండి, ఆ పరిస్థితికి కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి అనేక మంది ప్రజలు ఇవాళ బాధపడే పరిస్థితి కూడా కారకులు చంద్రబాబు నాయుడు గారే. ఎవరండి చేసిన ఈ రాజకీయాలన్నిటికీ మూలకారకులు ఎవరండి? పూర్తిగా ఆయన కాదు. ఆయన చేసినటువంటి సంకుచితమైనటువంటి ఆలోచనలో పణంగా ప్రజల్ని పెట్టినటువంటి పరిస్థితులు, ఎక్కడికక్కడ అవకాశవాదంగా రాజకీయాలని చెప్పమంటారా? ఇప్పుడు ఆ రోజున ఇంకా అంటే మనకి సమయం సరిపోదు, కానీ తన క్యాబినెట్లో ఉన్నటువంటి వాళ్ళకి అపాత్ర దానం చేయడం ద్వారా వాళ్ళ ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టినటువంటి అనేక సంఘటనలు. ఈరోజు కిషోర్ చంద్రదేవ్, అశోక్ గజపతిరాజు లాంటి ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తిని కాదని సంప్రదించకుండా అవకాశవాదంగా ఏ కాంగ్రెస్ని అయితే వాటేసుకుంటున్నాడో ఆ కాంగ్రెస్ నుంచే కోట్ల సూర్యప్రకాష్ రెడ్డిని ఇవాళ కిషోర్ చంద్రదేవ్ని ఆహ్వానించే పరిస్థితి. ఆ తెలుగుదేశం పార్టీలో లాయలిస్టులుగా చిరకాలంగా ఉన్నటువంటి వాళ్ళని పక్కకు దోసేసి ఫిరాయింపుదారులను ప్రోత్సహించి జెండాలు 10 ఏళ్లుగా మోసినటువంటి కార్యకర్తలను నాయకులను కాదని చెప్పని వైసీపీలో గెలిచినటువంటి వాళ్ళకి మంత్రి పదవులు ఇవ్వటం, ఇలా అదే ఫార్ములాలో కేసీఆర్ గారు ఆత్మాభిమానాన్ని దెబ్బతీయడం ద్వారా రాజకీయం ఎన్ని మలుపులు తిరిగిందో మనం చూసాం. తర్వాత 10 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండొచ్చు అని చెప్పనంటే ఆయనకు జరిగినటువంటి పరిస్థితులకు భయపడి అక్కడి నుంచి పారిపోయి ఇదే రకంగా హైదరాబాద్లో ఉన్న వాళ్ళ ఆస్తుల మీద కూడా దాడి చేస్తారేమో అనేటువంటి దీన్ని ఆయన చూసి వాళ్ళు ఆపాదించుకొని మాట్లాడటం. ఒక నటుడు జగన్మోహన్ రెడ్డి గారిని నేరస్తులతో కలుస్తారని చెప్పి కంప్లీట్ అండి. ఈశ్వర్ గారు నేను చెప్తాను దీనికి. ఆయన ఆరోపణలు ఎదుర్కొంటే ఆయన నేరస్తుడు కాదు. నాగార్జున ఏ రకంగా వెళితే తప్పు చెప్పండి? నాగార్జున గారు జగన్ గారిని కలిస్తేనేమో తప్పంట, ఆయన నేరస్తుడంట. బాలకృష్ణ ఇంట్లో పిచ్చికి కాల్పులు జరిపితే మాత్రం ఆయన చాలా సచ్చీలుడంట. ఏమిటండి రాజకీయం? ఏమిటి రాజనీతి? ఏమిటి ద్వంద్వ నీతి? ఎవరికి చెప్తారు ఈ వాస్తవాలు? తెలీదా? ఆయనకేంటి బాధ? నాగార్జునకి లేని బాధ ఈయనకేంటండి? నాగార్జునకి లేని బాధ ఈయనకేంటి అసలు? ఏమంటే బీజేపీ పార్టీలో సీనియర్ నాయకులు ఎవరు లేరని కన్నా లక్ష్మీనారాయణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా చేశారా? వైసీపీలో వెళ్ళేటటువంటి కన్నా లక్ష్మీనారాయణని ఏదో ఒక రకంగా బెదిరించి మీ ఆస్తుల మీద దాడులు చేస్తాం, ఐడి దాడులు చేస్తాం, ఈ విధంగా బెదిరించి ఆయన్ని మీ పార్టీలో చేర్చుకోలేదా? ఆయనకంటే సీనియర్ నాయకులు ఉన్నారు కదా, ఎందుకని వాళ్ళని రాష్ట్ర అధ్యక్షులుగా చేయలేకపోయినారు? అటువంటి నాయకుడి కంటే పెద్ద నాయకులు ఉన్నారు కదా, వాళ్ళని చేయొచ్చు కదా. చాలా కాలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకుడిని చేర్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. కాబట్టి దీనికి మీరు బీజేపీలో జాయిన్ అయినా ఆ పార్టీ అధ్యక్షుడైనా హాస్పిటల్లో కూడా చేరాడండి. ఆయన హాస్పిటల్లో కూడా చేరాడండి. ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ చేరడం వెనక ఎవరున్నారు? వైసీపీ బెదిరించి చేర్చుకున్నారు. ఆ రోజు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం వెనుక వైసీపీ ఉందా, బీజేపీ ఉందా? వైసీపీ కాదండి, బీజేపీ. వైసీపీకి సంగతి నేను చెప్పటం లేదండి. వైసీపీ సంగతి నేను చెప్పటం లేదు. ఎందుకు చేరాడు? వైసీపీలోకి వెళ్ళేటటువంటి నాయకుడు బీజేపీలో ఎందుకు చేరాడు? అధ్యక్షుడు ఎందుకు చేశారు? దానికి సమాధానం ఏంటి చెప్పండి. విజయబాబు ఈశ్వర్ గారు ఒక్క మాట చెప్తా. చెప్పండి. ఈ ఆర్గ్యుమెంట్ ఎంత కాంట్రడిక్టరీ ఆర్గ్యుమెంట్ అంటే తెలంగాణలో ఉన్న ముఖ్యమంత్రి బెదిరిస్తున్నాడు అన్నారు.
సో ఇక్కడ కన్నా లక్ష్మీనారాయణ గారిని కేంద్రంలో ఉన్న వాళ్ళు బెదిరించడం ఏంటి? కన్నా లక్ష్మీనారాయణ ఎవరు బెదిరించగలరు? అలా ఆ ఫార్ములాలో చంద్రబాబు నాయుడు గారు బెదిరించగలరు. సో చంద్రబాబు నాయుడు గారు బెదిరించి ఆయన పార్టీలోకి లాక్కోవాలి. ఆయన చెప్పిన ఫార్ములా కరెక్ట్ అయితే ఇక్కడికి వచ్చేసరికి కన్నా లక్ష్మీనారాయణ అంటే నరేంద్ర మోడీ గారు అసలు కన్నా లక్ష్మీనారాయణ బెదిరింపులకు లొంగే మనస్తత్వమేనా? కన్నా లక్ష్మీనారాయణ బెదిరింపులకు లొంగే మనస్తత్వమా? మీరు మొన్న బెదిరించారు, ఆంక్షలు విధించారు, ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేయాలని చూశారు. మరి అదే కన్నా లక్ష్మీనారాయణ నరేంద్ర మోడీ గారి సభని అత్యద్భుతంగా సక్సెస్ చేయడం ద్వారా తన హీరోయిజం ఏంటనే చాటుకున్నారు. కన్నా లక్ష్మీనారాయణ ఎవరైనా బెదిరించేది? ఎవరు బెదిరించగలరు చెప్పండి? బెదిరింపులకి అదిరింపులకి లొంగిపోయేటువంటి లొంగుబాటు మనస్తత్వం ఉన్న నాయకుడు కన్నా లక్ష్మీనారాయణ కాదు. అది మీరు స్పష్టంగా గమనించాలి. మీ బెదిరింపులకి ఒక 23 మంది ఎమ్మెల్యేలు మీ బుట్టలో పడ్డారు. వాళ్ళు మీ బెదిరింపులకు లొంగేవాళ్ళు తప్ప ఈ రాష్ట్రంలో ఉన్న నాయకులు ఎవరు బెదిరింపులకి భయపడరు. బెదిరింపులకు భయపడేవాళ్ళు అసలు ప్రజాసేవకులు కాదు, వాళ్ళు నాయకులు కానే కాదు. కాబట్టి ఆ వాస్తవాన్ని మీరు గ్రహించండి. అనవసరంగా మీరు చేసిన ఫార్ములాల్ని ఎదుటి జనాల మీద రుద్దవద్దు. నేనేమంటానంటే వీళ్ళు చేస్తేనేమో రైట్గా చాలా చక్కగా కనిపిస్తుంది. ఇవాళ బెదిరింపు రాజకీయాలకి పాల్పడుతుంది ఎవరో దేశవ్యాప్తంగా, ఇవాళ ఈ రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతుంది బీజేపీ అనేటటువంటిది చాలా స్పష్టం. మన రాష్ట్రంలో కూడా చాలామందిని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఐడి దాడులు చేసింది ఎవరండి? బెదిరింపు దాడులు కాదు ఇవి. ఏదో ఒక రకంగా వాళ్ళ వైపును తిప్పుకోవాలి అని చెప్పని అనేక రకాల కేంద్రంలో అధికారంలో మేము ఉన్నాం, మేము ఏదైనా చేయగలము అనేటటువంటి ఉద్దేశంతో అనేక సందర్భాల్లో మనం చూసాం. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ నాయకుల పైన మాత్రమే దాడులు చేయటం మనం కళ్ళారా చూసింది. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూశారు. ఇది నిజం కాదా? తెలుగుదేశం పార్టీ నాయకులు మాత్రమే తప్పు చేశారా? కన్నా లక్ష్మణ్ తప్పు చేయలేదా? మీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు తప్పు చేయలేదా? తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఎందుకు దాడి చేశారు? బెదిరింపు ధోరణి కాదు అది. ఏదో ఒక రకంగా భయపెట్టాలని తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఒత్తిడి చేయాలి అనేటటువంటి ఆలోచన కాకపోతే ఎందుకు చేశారండి? ఒకవైపు నీ రాష్ట్రానికి మోసం చేసి ఒకవైపు నీ రాష్ట్రానికి దగా చేసి తగుదునమ్మా అని చెప్పని బెదిరించింది మీరు కాదా? కాబట్టి ఇవాళ మీరు బీజేపీ ప్రభుత్వం ఈ రాష్ట్రానికి చేసినటువంటి అన్యాయం గురించి ఒక్క మాట మాట్లాడకుండా చంద్రబాబు నాయుడు గారు బెదిరిస్తున్నారు, 23 మంది ఎమ్మెల్యేలు తీసుకున్నారు, ఎప్పటి నుంచో పాడిందే పాట తప్ప ఇక రెండో ఆరోపణ మీకు లేదు. నేను అదే చెప్పాను, మీకు తెలంగాణలో మీకు కనిపించదు, బీజేపీలో ఉన్నటువంటిది మీకు కనిపించదు, మీ పార్టీలో ఉన్నటువంటిది మీకు కనిపించదు. కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు వాళ్ళందరికీ వాళ్ళు వచ్చింది మాత్రం మీకు కనిపిస్తుంది. మసిపూసి మారేడుకాయ చేయటం తప్ప వాస్తవాలు మీరు మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళ మీకు ఒత్తిడి ఉంది. ఇవాళ ఆ ఒత్తిడితో మిమ్మల్ని మాట్లాడిస్తున్నా నేనైతే అనుకుంటున్నా. సమయం మించిపోయింది మనకి. ప్రకాష్ రెడ్డి గారు చెప్పండి. ఇన్కమ్ ట్యాక్స్ దాడులను కూడా రాజకీయం చేయడం తగదు. ఇందులో శేఖర్ రెడ్డి కావచ్చు, సీఎం రమేష్ కావచ్చు, సుజనా చౌదరి కావచ్చు, ఎవరైనా కూడా భారతీయ చట్టం ప్రకారం, ఆదాయ చట్టం ప్రకారం ఆదాయానికి మించిన ఆస్తులున్నా వాళ్ళకు అడిషనల్ రెవెన్యూస్, వాళ్ళు చూపించిన రెవెన్యూస్ వాళ్ళకు ఉన్నాయన్న దాడులు చేస్తారని సహజం. ఇప్పుడు సీఎం రమేష్ గారు ఈ రాష్ట్రంలో అతిపెద్ద కాంట్రాక్టర్ గా ఈ 4 సంవత్సరాలు అవతరించడం జరిగింది. కొన్ని వేల కోట్ల పనులు చేయడం జరిగింది. దానిలో ఎస్టిమేట్స్ ను 10 రెట్లు అంచనాలు పెంచుకోవడం జరిగింది. కాగ్ నివేదికలు కూడా ఇవ్వడం జరిగింది. అందువల్ల ఆయన పైన రైట్స్ అయ్యాయి. మీకు శేఖర్ రెడ్డి గారు ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ ఏవైతే జరిగాయి, టీటీడీ బోర్డు మెంబర్, ఆయన దగ్గర కొన్ని వేల కోట్లు సీజ్ చేయడం జరిగింది. సో ఈ సుజనా చౌదరి గారు దాదాపు 6,000 కోట్లు బకాయిలు పడ్డారు అనే విషయం దేశానికి అందరికీ తెలుసు. ఇది కాదు మీరు బెదిరించడము చేయడం అనేది, ఇది కాదు మీరు మాట్లాడాల్సింది. మీ విధానాలపై చర్చ జరపండి. మీరు చేసిన విధానాలపై చర్చ జరపండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ప్రకటిస్తోందో, నవరత్నాలు అనేసి ప్రజలకు ఏం చేస్తామని హామీలు ఇస్తోందో వాటిని మెచ్చుకొని ఈరోజు ప్రజలు పార్టీ వైపు చూస్తా ఉన్నారు. మేము ఏం చేశాం గత 5 సంవత్సరాలుగా అనేది మీరు చూడండి. మీ మేనిఫెస్టో చూడండి. మీరు ప్రత్యేక హోదాలో ఎలా యూటర్న్ అయ్యారు, ప్రతి ఒక్కటి కూడా మీరు కేంద్రానికి లొంగి మీరు బెదిరిపోయి అంతేనండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజనరీ లీడరు, ఒక విజన్ ఉన్న నాయకుడు. ఆయన చెప్పిన అతి తక్కువ హామీలు 9 హామీలు ఇస్తా ఉన్నారు. చంద్రబాబు గారు లాగా 100 హామీలు ఇవ్వలేదు. సో 9 హామీలు ఇస్తా ఉన్నారు. ఆ 9 హామీల వల్ల ఈ రాష్ట్రంలో దాదాపుగా 80%, 85% అవి నచ్చే. ప్రకాష్ రెడ్డి గారు థ్యాంక్ యూ అండి. ప్రకాష్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు గతంలో చేశారు. ఆయన ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ తదితర పథకాలు తీసుకొచ్చారు. థ్యాంక్ యూ అండి ప్రకాష్ రెడ్డి గారు. అలాగే
రామకృష్ణ గారు, విజయబాబు గారు, రామచంద్రారెడ్డి గారు చర్చలో పాల్గొన్నారు. వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి 10 టీవీ న్యూస్.